SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. రాజకీయాల్లో ఉన్నట్టే. ఓకే, దీస్ ఆర్ ఆల్ పొలిటికల్. అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి. ఎవ్రీ హ్యూమన్ ఇది ప్రత్యక్ష రాజకీయమే. ఎవ్రీ హ్యూమన్ ఈజ్ పొలిటికల్. ద మూమెంట్ యూ హోల్డ్ ఎన్ ఒపీనియన్ అబౌట్ సంథింగ్ విచ్ డీల్స్ విత్ పబ్లిక్ లైఫ్, యు ఆర్ పొలిటికల్. కాకపోతే మీరు అనేది ఏంటంటే, మీ హింట్ బట్టి నేను అనుకుంటుంది పార్టీ పాలిటిక్స్ అని మీరు అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. నేను స్కూల్ డేస్ నుంచి ఎంఎన్ రాయ్ గారి భావాలకు అట్రాక్ట్ అయ్యి, ఆయన ఫిలాసఫీ, హిజ్ లేటర్ డేస్ ఫిలాసఫీ ఆఫ్ రాడికల్ హ్యూమనిజం, దాని నుంచి ఇన్స్పైర్ అయిన వాడిని. పార్టీ పాలిటిక్స్ అన్నవి ప్రజల యొక్క స్వేచ్ఛని హరించేవి అన్న ఆ అండర్స్టాండింగ్ నాకున్నది. అంటే సర్వసత్తాకత అన్నది, సావరెనిటీ అన్నది, ఇట్ షుడ్ రిమైన్ విత్ ది ఇండివిజువల్. ప్రజాస్వామ్యం అంటే ఏంటండి? ప్రజలు స్వాములుగా ఉండాలి అని అర్థం. బట్ పార్లమెంటరీ డెమోక్రసీ ఆల్సో ఈజ్ నాట్ అడిక్వేట్. ఇట్ ఈస్ నాట్ ట్రూ డెమోక్రసీ. ఎందుకంటే ప్రజలు తమ సావరెనిటీని ఇంకెవరకు అప్పజెప్తున్నారు. వారు 5 ఏళ్ల పాటు మన పేరుతో అధికారం చెలాయిస్తారు. తర్వాత వాళ్ళు మళ్ళీ మన దగ్గరకు వస్తారు. ఈ 5 ఏళ్లలో ఒక నెల రోజుల పాటు వాళ్ళు నిజంగా ప్రజలు నా దేవుళ్ళు అని చెప్పటం, ఒక స్లోగన్ చేసి చెప్పటం అన్నది చూస్తాము. మీరు దీనికి కూడా వ్యతిరేకలేనా నా ఉద్దేశ ప్రకారం? అబ్సల్యూట్లీ. అదే చెప్తుంది నేను, అదే చెప్తుంది. సో పార్టీ సిస్టమ్ ఏదైతే ఉందో ఈజ్ ఎ వే ఆఫ్ టేకింగ్ అవే ద సావరెనిటీ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద పీపుల్. ఇప్పుడు అబ్రహాం లింకన్ గారు చెప్పారు కదండి, డెమోక్రసీ అంటే ఏమిటి అంటే రూల్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అని. ఇప్పుడు ఫర్ ద పీపులే ఎక్కువ నడుస్తుంది కదా, అది కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ ద పీపుల్. ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఇస్ బ్యాడ్ అని. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, పార్టీ పాలిటిక్స్ అన్నవే నేటి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నాయని, ఇవాళ ఉన్నది ప్రజాస్వామ్యం కాదు పార్టీ స్వామ్యం అని నమ్మే వాళ్ళల్లో నేను ఒకరిని, స్ట్రాంగ్గా నమ్మే వాళ్ళల్లో. పొలిటికల్ పార్టీసు కనీసం తమ అకౌంట్స్ని రివీల్ కూడా చేయకుండా, వసూల్ రాజాలందరూ కలిసి దాంట్లో రాజ్యమేలుతూ ఉన్న ఈ సిస్టంలో గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క అకౌంట్స్ రివీల్ చేయాలి అని, ప్రతి పైసా కూడా మీరు చెప్పాలి అని, అది జరగని కారణంగా నేను కాంగ్రెస్ పార్టీలో మెంబర్గా కూడా ఉండను అని గాంధీ గారు దూరంగా కూర్చున్నారు. అప్పటి నుండి ఇప్పటిదాకా ఏ పొలిటికల్ పార్టీ కూడా న్యాయంగా, చట్టపరంగా వ్యవహరించినది మనం చూడలేదు. సో ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ that I will ever be aligned with any political party anywhere. Yes, ఉన్న పార్టీల్లో కొన్ని దేశాల్లో కొన్ని పార్టీలు నాకు ఇష్టం. అది మన చర్చ కాదు, కానీ ఓటు ఉన్నప్పుడు ఎవరికో వేయాలి కాబట్టి ఒక పర్సనల్ ప్రిఫరెన్స్ ఉంటుంది. లేకపోతే నోటా కూడా ఉంది, నన్ ఆఫ్ ది అబవ్ అని. అంతకు మించి ఈ పార్టీ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో అవి రియల్లీ పవర్ పాలిటిక్స్. అంతేకాకుండా గుండాలతో నిండి ఉన్న పొలిటికల్ పార్టీసు ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్ళలేవు. ఒకప్పుడు భారతదేశ రాజకీయం స్వాతంత్రోద్యమంతో ఇన్స్పైర్ అయిన కారణంగా పాలసీస్ ఏమైనా కూడా ఒక సిన్సియరిటీ ఉండేది. సో యూ మే నాట్ అగ్రీ, బట్ దే వర్ సిన్సియర్, దే హ్యాడ్ ఎ విజన్ ఫర్ ద కంట్రీ. అది వాళ్ళ పరిస్థితి కాదు కదండి. ఇందిరాగాంధీ గారు వచ్చాక దేశ రాజకీయాన్ని నాశనం చేయటంలో ఆవిడ యాక్టివ్గా పార్ట్ తీసుకున్నాక, ఆవిడ చాలా లో లెవెల్ పాలిటీషియన్ అయితే తనకంటే కింద వాళ్ళని తీసుకురావటం వల్ల ఈ ఏ వర్డ్స్ యూజ్ చేయాలో, బట్ స్ట్రాంగ్ మెన్ అందరినీ తీసుకురావటం, వాళ్ళని పాలిటిక్స్లో దింపటం ద్వారా షీ ఇనాగరేటెడ్ దిస్ డౌన్ఫాల్. అసలు ఈవిడ్ని కూర్చోబెట్టడానికి కూడా నెహ్రూ గారి పాత్ర ఉన్నది. So these have been bad developments. I am not party to such things at all. అంటే ఇప్పుడు అంటే సామాన్యుని ప్రజల మనసులో ఉండే డౌట్ మాత్రమే ఇది. అంటే వాళ్ళకి క్లారిటీ కోసం అని చెప్పిన క్లారిఫికేషన్ కోసం అని అడుగుతున్నాను. అంటే గోగినేని బాబు గారు ఇంత వెల్ ఎడ్యుకేటెడ్, యుఎస్లో కూడా చాలా మంచి పొజిషన్లో, చాలా ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా ఉన్న పర్సన్. యూకేలో. యా.
అయితే ఇక్కడికి భారతదేశానికి వచ్చిన తర్వాత, మన హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఈ పనులు ఇప్పుడు సమాజంలో ఎన్నో ఇష్యూస్ జరుగుతున్నాయి. అందరూ చూసి ఇలా జరుగుతోందా అని చెప్పని చూసి విని వెళ్ళిపోతున్నారు, లేకపోతే పేపర్లో చదివి. మీరు మాత్రమే ఫైట్ చేస్తున్నారు. దీనివల్ల మీకు ఎంతో డబ్బు ఖర్చు, సమయం చాలా గడిచిపోతూ ఉంటుంది. మీకు వచ్చేది ఏమిటి ఇందులో అనేది అడుగుతున్నారు. మీరు చాలా విషయాలు అన్నారు. వాటిల్లో నిజం కానిది ఏంటంటే ఆర్థికంగా నేను స్ట్రాంగ్ అని. ఐఎమ్ నాట్. బట్ వాట్ ఐ హ్యావ్ డన్, చాలామంది రిటైర్ అయినాక నేను సమాజానికి మంచి చేస్తాను అని అనుకుంటారు. అంటే అప్పటిదాకా ఏం చేశా? అప్పటిదాకా ఎవరి ఫ్యామిలీని వాళ్ళు చూసుకుంటున్నారు. అప్పటిదాకా సమాజానికి ఏం చేయలేదని అర్థం. లేదు, సమాజానికి వ్యతిరేకంగా కూడా చేసావేమో. అందుకని ఆ రిగ్రెట్స్తో రిటైర్ అయినాక ఇక పెన్షన్ డబ్బులు వస్తూ ఉండగా ఇంకెవరు ఉద్యోగం ఇవ్వరు కాబట్టి మనకి టైం చాలా ఉంది, మన టైంపాస్కి ఎవరూ లేరు, ఇంట్లో ఆడవాళ్ళేమో బయటకు బోరు కొట్టిస్తున్నామని పంపిస్తున్నప్పుడు ఇట్లాంటి వాటిల్లోకి దిగుతారు. సోషల్ వర్క్ అన్నది రిటైర్మెంట్ వ్యాపకం కాదండి. ఇట్ ఈస్ అ వెరీ నోబుల్ థింగ్ టు డూ. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్ టు డూ. ఇట్స్ ఎ ఫుల్ టైమ్ యాక్టివిటీ. ఫుల్ టైం అంటే ఆఫీస్ అవర్స్ యాక్టివిటీ కాదు. మెలకు ఉన్నంత కాలము మనం ఆలోచించుకుంటే, అందరము కూడా ఉద్యుక్తులైతే దెన్ వీఆర్ ఏబుల్ టు చేంజ్ సొసైటీ. ఐ రిపీట్ ఇట్. 60 ఏళ్ళు వచ్చాక బీపీలు షుగర్లు అన్నీ పెట్టుకుని ఇక నేను సమాజాన్ని బాగు చేస్తాను అన్నది నిజాయితీ లేని అప్రోచ్ నా దృష్టిలో. నేను ఆర్థికంగా ఐఎమ్ నాట్ సౌండ్ ఈవెన్ ఇన్ ఫైనాన్షియల్ టర్మ్స్. బట్ ఐ సెడ్ అప్పుడు కాదు ఇప్పుడే చేయాలి అని. ఐఎమ్ నాట్ పువర్. ఐ ఎర్న్ మై మనీ. ఐఎమ్ స్పెండింగ్ ఇట్ ఫర్ ఎ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టైమ్. దెన్ ఐ విల్ గో బ్యాక్ టు ప్రొఫెషనల్ వర్క్. నాకు వ్యాపారం ఉంది, ట్రైనింగ్. వీ హ్యావ్ డన్ ఎ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ ట్రైనింగ్ ఇన్ దిస్ సిటీ. మల్టీనేషనల్స్కి ట్రైనింగ్ ఇవ్వటము అది. సో దేర్ ఆర్ రిసోర్సెస్ ఐ హ్యావ్ జనరేటెడ్ విచ్ ఐఎమ్ యూజింగ్ ఫర్ దిస్ వర్క్. సబాటికల్ అంటారు చూడండి, అటువంటి సబాటికల్ నేను దాదాపు 3 ఏళ్ళుగా నేను ఐ హ్యావ్ టేకెన్ ఇట్. ఐఎమ్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ సచ్ అ వాలంటరీ sabbatical. So I will start again my business and my activities. ఎందుకు చేస్తున్నావు, దీనివల్ల నీకు వచ్చేది ఏమిటి అన్నది ఒకటి. ఎంఎన్ రాయ్ గారండి, ఐఎమ్ ఏ లై హంటర్ అన్నాడు, అబద్ధాల వేటగాడిని అన్నాడు ఆయన. ఈ మానవవాదోద్యమంలో, హేతువాదోద్యమంలో ఉన్నవాళ్ళు దే ఆర్ ఫైటింగ్ లైస్ అండ్ డిసెప్షన్. ఈ లైస్ అండ్ డిసెప్షన్స్ అన్నవి కొంతమంది క్వశ్చన్ చేయరు. ఏ ఫీల్డ్లో చేయరు అని అంటే, ఇప్పుడు చిట్ ఫండ్ పెట్టారనుకోండి, బ్లేడ్ కంపెనీలు ఉంటాయి. ఆ కంపెనీని దాడి చేయడానికి మీడియా వారు కానీ ఆర్డినరీ పీపుల్ కానీ దే కమ్ ఫార్వర్డ్ అండ్ దే అటాక్ ఇట్. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎకనామిక్ డిసెప్షన్ దట్ పీపుల్ ఆర్ ఇమ్మీడియట్లీ రెస్పాన్సివ్ టు. సడన్గా ఒక రంగు దుస్తులు వేసుకున్న వ్యక్తి కానీ, గడ్డం పెంచుకున్న వ్యక్తి కానీ వచ్చేసి దేవుడి పేరుతో నేను ఇదంతా చేస్తున్నాను అన్నప్పుడు అందరూ జంకుతారు. ద డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ దోస్ హూ ఫైట్ బ్లేడ్ కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ అండ్ మీ ఈజ్ ఈ ఫీల్డ్ని వాళ్ళు టచ్ చేయట్లేదు కాబట్టి, ఎవరు చేయని కారణంగా ఇట్ బికమ్స్ ఎ బిగ్ బిజినెస్ కాబట్టి వీ షుడ్ టాక్ అబౌట్ ఇట్ అని. అమెరికా ఉందండి. అమెరికాలో చర్చిల పేరుతో చేస్తున్న మోసాలు, అక్కడ చేస్తున్న ఆర్థిక నేరాలు, ఇట్ రన్స్ టు $10s of billions. అక్కడ కూడా ఫైట్ చేశారా మీరు? నేను యుఎస్లో యాక్టివిజంలో ఉన్నప్పుడు ఎస్, బట్ మై మెయిన్ బేస్ ఈజ్ యూకే అండి. బట్ మై కొలీగ్స్ ఆర్ దేర్ అమెరికాలో. దే హ్యావ్ బీన్ ఫైటింగ్. ఇక్కడలాగా ఒక సమస్య వచ్చినప్పుడు లేదా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళని ఫస్ట్ బాండ్ చేయడమో, లేదంటే అరెస్ట్ చేయడమో, లేదంటే కోర్టులో కేసు వేయడమో, ఇట్ ఇస్ సచ్ ఎ లాంగ్ ప్రాసెస్ ఇన్ ఇండియా. కానీ అక్కడ మీకు చాలా రోడ్గా, చాలా షార్ట్ లెంత్లో జరిగిపోతూ ఉంటాయి కదా. మరి మీకేం ప్రాబ్లం అనిపించలా? ఇది నిజం, ఇది అబద్ధం అని మీరు ఫైట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ అబ్రాడ్లో మీకు ప్రాబ్లం అనిపించలేదు? అంటే మనం ఒక మిస్కన్సెప్షన్లో ఉన్నామండి. భారతదేశంలో స్వేచ్ఛ బాగా ఉంది అని, వేరే దేశాల్లో లేదు అని. ది ఆపోజిట్ ఇస్ ట్రూ. మనము ప్రపంచ దేశాల్లో ఫ్రీడమ్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. అంటే మానవ హక్కులు which are the ones that are available.
ఎస్పెషల్లీ సివిల్ లిబర్టీస్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్ జర్నలిస్టులకు ఉన్న సేఫ్టీ కానీ, లాస్ ఎట్లా ఉన్నాయి, డు దే రెస్ట్రిక్ట్ యూ ఫ్రమ్ స్పీకింగ్ ఆర్ నాట్. అట్లా చూసుకుంటే అమెరికాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ నియర్లీ అబ్సల్యూట్. మనం ఏదైనా అనొచ్చు, ట్రంప్ని అనొచ్చు, ఎవరినైనా అనొచ్చు. చాలా తక్కువ లెవెల్లో రెస్పాన్స్ మనల్ని డ్యామేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఇండివిజువల్స్ మే రెస్పాండ్ బట్ ద సిస్టమ్ విల్ నాట్ టచ్ యూ. యూకేలో కూడా అంటే డిఫమేషన్ లాస్ ఆర్ డేంజరస్ ఇన్ యూకే. రష్యాలో ఇద్దరు పోట్లాడుకుని యూకేలో కేసు పెట్టుకుంటారు, ఎందుకంటే అక్కడ చట్టం గట్టిగా ఉంటుంది. అది అట్లా ఉంటుంది. ఫ్రాన్స్లో నేను పబ్లిక్ స్పీచ్ ఇస్తూ, ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్పీచెస్ ఐ హ్యావ్ గివెన్. బిగ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆడియన్స్, పీపుల్ ఓవర్ దేర్. ఒక 15,000 మంది ఉన్నారు ఆడియన్స్గా. మామూలుగా వెస్టర్న్ కంట్రీస్లో 100 మంది మీ మీటింగ్కి వచ్చారంటే అబ్బా ఎంత గొప్ప మీటింగ్, ఎంత పెద్దది అని అనుకుంటాం. అలాంటిది 15,000 మంది వచ్చారండి. ఇటలీలో ఒకసారి అటువంటి మీటింగ్ అడ్రస్ చేశాను. అక్కడ వెయిట్ గురించి మాట్లాడారు సార్ మీరు? అదేనండి చెప్తున్నాను. దేర్ ఐ అక్యూజ్డ్, నేను ఫారినర్ని, ఫ్రాన్స్లో పబ్లిక్ మీటింగ్లో ఐ అక్యూజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్ ఫర్ హై ట్రీజన్. హై ట్రీజన్ అంటే దేశం యొక్క సమగ్రతకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాడివి నువ్వు అని ఆ దేశాధ్యక్షుడిని, ప్లాస్ ద లా రిపబ్లిక్ అంటే ప్యారిస్లో సెంట్రల్ పార్ట్ ఆఫ్ ప్యారిస్, అంత పెద్ద మీటింగ్లో టీవీల వాళ్ళందరి ముందు నేను అన్నాను. నా మీద చర్యను తీసుకోలేదు. అంటే యాజ్ అన్ ఇండియన్ మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ దేశ కాలమాన పరిస్థితుల్ని పాయింట్అవుట్ చేస్తున్నప్పుడు కూడా మీకు ప్రాబ్లం రాలేదా అక్కడ? అవి లార్జ్లీ ఫ్రీ కంట్రీస్ అండి. ఓకే. అండ్ ద పాయింట్ వాజ్ నాట్ ఎ పర్సనల్ అటాక్. ఇప్పుడు ఫ్రాన్స్లో సెక్యులర్ వ్యవస్థ ఉంది, అక్కడ లైసితే అంటారు. లైక్ అంటే సొసైటీస్ అండ్ గవర్నమెంట్స్, స్టేట్స్ షుడ్ కండక్ట్ దేర్ అఫైర్స్ వితౌట్ రిలీజన్. అంటే వ్యక్తులకి మతం ఉండకూడదు అన్నది కాదండి పాయింట్. రాజ్యానికి అట్లాగే సమాజంలో సోషల్ మ్యాటర్స్లో మతం అన్నది ఉండకూడదు అని, దాన్ని వీకెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రెసిడెంట్ సార్కోజీ గారు. ఆయన అంటే నాకు పర్సనల్గా అసలు మంచి అభిప్రాయం లేదు. బట్ వాట్ హీ హ్యాస్ డన్ ఈజ్ అ వెరీ డేంజరస్ థింగ్, ఆర్ వాట్ హీ వాజ్ అటెంప్టింగ్ టు డూ. సో నేను ఐ రైజ్ మై వాయిస్ ఇన్ సాలిడారిటీ విత్ మై ఫ్రెంచ్ కొలీగ్స్. నేను ఇండియన్గానే వెళ్ళాను, బట్ ఐఎమ్ ఆల్సో ఏ లీడర్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ మూవ్మెంట్. అది కెనడాలో జరిగినవి కానీ, ఫ్రాన్స్లో జరిగినవి కానీ, జర్మనీ కానీ, స్లోవాకియా కానీ, పాకిస్తాన్ అవ్వచ్చు, బంగ్లాదేశ్ అవ్వచ్చు, శ్రీలంక అవ్వచ్చు, ఏ దేశం అయితే ఏమైంది, మనం వీఆర్ టాకింగ్ అబౌట్ ది ఇష్యూస్ దేర్. విదేశీయుడు వచ్చి మన దేశంలో మాట్లాడాడు అన్న స్పృహ మనలాంటి దేశాల్లో ఎక్కువ ఉంటుంది. అక్కడ అలా లేదు. ఇట్స్ ఎ ఫ్రీ సొసైటీ దేర్ రిలేటివ్లీ. సో అక్కడ చర్చలు చేసే ఆగడాలు కానీ ఇవన్నీ కూడా బయట పెట్టింది నా కొలీగ్సే. దే హ్యావ్ బీన్ వెరీ యాక్టివ్. ఈ దొంగ పాస్టర్లు వీళ్ళు చేసే మోసాలు, హిడెన్ కెమెరాస్ పెట్టుకుని స్టింగ్ ఆపరేషన్స్ చేసి వాళ్ళని బయట పెట్టడము, దిస్ ఈజ్ అ రెగ్యులర్ యాక్టివిటీ ఫర్ ది స్కెప్టిక్ రేషనలిస్ట్ మూవ్మెంట్ ఇన్ ద వెస్టర్న్ సొసైటీ. అక్కడ ఆ దేశాల్లో డామినెంట్ ఫోర్స్ క్రిస్టియానిటీ కాబట్టి శక్తి తగ్గిపోతూ ఉన్నా కూడా ద డామినెంట్ ఫోర్స్ ఈజ్ క్రిస్టియానిటీ దేర్. కాబట్టి వాళ్ళ ఫోకస్ అక్కడ ఇట్ ఈస్ ఆన్ ద డిసెప్షన్. ఇప్పుడు ఈ టెన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ రెవెన్యూ ఈ ఇండివిజువల్ చర్చెస్కి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ గారు చేస్తున్న వన్ ఆఫ్ ద మోస్ట్ డిజాస్ట్రస్ థింగ్స్ ఏమిటి అని అంటే జాన్సన్ అమెండ్మెంట్ అని ఒకటి ఉన్నది. జాన్సన్ అమెండ్మెంట్ ఏం చెప్తుంది అని అంటే ఏ చర్చ్ ఆర్ చారిటబుల్ ఆర్గనైజేషన్, రిలీజియస్ చారిటబుల్ ఆర్గనైజేషన్ తన రిసోర్సెస్ని పొలిటికల్ పార్టీ ఫైనాన్సింగ్కి కానీ సపోర్ట్కి కానీ వాడటానికి వీల్లేదు అని చెప్తుంది. ఆల్రెడీ ట్యాక్స్ ఫ్రీ. అంటే ఎవరికి వాళ్ళు డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో ఒక ఎంపైర్ బిల్డ్ అవుతుంది. వీళ్ళందరూ కలిసి ట్రంప్ గారికి డబ్బులు ఇవ్వటానికి చట్టం ఒప్పుకోదు. ఆ చట్టాన్ని మారుస్తున్నారు ట్రంప్ గారు. Which means American politics will be polluted by this
ఇమ్మారల్ ఎర్నింగ్స్ ఆఫ్ ద చర్చ్. సో అటువంటి డేంజర్స్ ఉన్నాయి. అక్కడ ఫైట్ చేసేది, దీన్ని రెసిస్ట్ చేసే వాళ్ళందరూ కూడా దే ఆర్ మై కొలీగ్స్ ఇన్ ది ఇంటర్నేషనల్ మూవ్మెంట్. ఎప్పుడైనా రమ్మంటే సపోర్ట్కి మనం కూడా వెళ్తాము. ఓకే, ఫ్రాన్స్లో చేసినట్టుగా. ఆఫ్ కోర్స్ నేను ఇంగ్లాండ్లో బేస్ ఉన్నప్పుడు రైలు ఎక్కితే ఫ్రాన్స్కి వెళ్ళిపోవచ్చు. సో ఫ్రీక్వెంట్గా వెళ్ళి అక్కడ ప్రొటెస్ట్ కానీ అవి చేసేవాళ్ళం. వెన్ ఐఎమ్ బేస్డ్ హియర్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు రెగ్యులర్లీ ఇంటర్వ్యూ. వెళ్ళి రావడానికి. సార్, అలాగే మధ్యలో ఏదో ఇష్యూలో మీ పాస్పోర్ట్ కూడా తీసేసుకున్నారు ఎయిర్పోర్ట్లో, చాలా ఇబ్బందులు పడ్డారని విన్నాను. యాక్చువల్లీ యాజ్ ఎ పర్సన్ పాస్పోర్ట్ లాగేసుకుంటే అసలు ఇట్ ఈస్ చాలా పెద్ద ప్రాబ్లం. అది ఎలా ఫేస్ చేశారు? అసలు ఎందులో అటువంటి సిచ్యువేషన్ వచ్చిందండి? ఇది ఆఫ్రికాలో అండి. అక్కడ కూడా వెళ్ళారు? ఎస్, ఆఫ్రికాలో మానవవాద ఉద్యమాన్ని డెవలప్ చేయడానికి నేను 3 దేశాలను ఎంచుకున్నాను. ఓకే, ఎంచుకోవటం అంటే ఏమీ లేదు, పొటెన్షియల్ ఏంటి, చట్టాలు మరీ డ్యామేజింగ్గా లేనివి ఎక్కడున్నాయి, ఆ కాంటెక్స్లో మనం సేఫ్గా ఒక ఉద్యమాన్ని బిల్డ్ చేయాలి. ఇప్పుడు నేను వెళ్ళిపోయి హ్యూమనిజము మన్ను మశానం అని చెప్పేసి తిరిగి వస్తాను అనుకోండి, ఒక 100 మంది అవును నేను చెప్పింది కరెక్టే అని ఆర్గనైజేషన్ పెట్టారు అనుకోండి, ఇదే సౌదీ అరేబియా అనుకోండి, నన్ను ప్రాణాలతో బయటకు వదిలితే వాళ్ళని మట్టుకు వదిలి చంపేస్తారు. సో అట్లాంటి దేశాల్లో చేయకూడదు, ఫూలిష్గా చేయకూడదు. ఓకే, సో నా ఎనాలిసిస్లో రిలేటివ్లీ సేఫ్, దే ఆర్ నాట్ గుడ్ కంట్రీస్ ఫర్ హ్యూమనిజం, బట్ రిలేటివ్లీ సేఫ్. అంటే చంపేరు, నేను మానవవాదిని అంటే చంపరు. సో యుగాండాలో మేము ఒక పెద్ద మీటింగ్ ఆర్గనైజ్ చేసాం. యాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. సో ఆర్గనైజేషన్ ఆఫ్ హ్యూమనిజం ఫర్ ఆఫ్రికా, హ్యూమనిస్ట్ విజన్స్ ఫర్ ఆఫ్రికా అని. ఆఫ్రికా డెవలప్ కావాలంటే ఏం చేయాలి, యూరోప్ ఎలా డెవలప్ అయిందో మిగతా దేశాలన్నీ కూడా ప్రోగ్రెస్ వైపుకి ఎలా వస్తున్నాయో అలాగే ఆఫ్రికా కెన్ ఫాలో దాట్. యుగాండా చాలా ఆర్థికంగా వెనకబడిపోయిన ప్రాంతం రిలేటివ్లీ అండి, బట్ ఇట్స్ నాట్ డైయింగ్ ఆఫ్ హంగర్. ఇట్ ఈస్ ఓకే, బ్రాడ్లీ ఓకే. సో యుగాండాలో హ్యూమనిస్ట్ విజన్స్ ఫర్ ఆఫ్రికా, ఆఫ్రికా నుంచి చాలా దేశాల నుండి దే కేమ్ టు దట్. టంజానియా నుంచి వచ్చారు, రువాండా నుంచి వచ్చారు. సక్సెస్ అయిందండి అది మీరు వెళ్ళిన? ఇట్ వాజ్ ఎ గ్రాండ్ సక్సెస్ అండి. ఓకే, అయితే ఏమైందంటే ఎండ్ ఆఫ్ ద థర్డ్ డే, సెకండ్ డే ఆఫ్ ది కాన్ఫరెన్స్, ఆడియన్స్ నుంచి ఎవరో క్వశ్చన్ అడిగారు. ఏమని అడిగారంటే సెక్షువల్ ఆటానమీ గురించి మీ అభిప్రాయం ఏమిటి అని. ఐ వాజ్ నాట్ ద స్పీకర్, ఐ వాజ్ నాట్ ఈవెన్ ద చైర్పర్సన్, ఆడియన్స్లో ఉన్నాను నేను, ఇంకెవరో కండక్ట్ చేస్తాను. జిమ్ హెరిక్ అని ఒక కొలీగ్, హీఈస్ an editor, a journalist and an intellectual from UK. జిమ్ హెరిక్ దీనికి ఆన్సర్ చెప్పాడు. ఎవరు కూడా ఇంకొకరి సెక్షువల్ ఓరియంటేషన్ కారణంగా డిస్క్రిమినేట్ చేయడానికి వీల్లేదు అని. ఆ గ్రూపులో ఉన్న ఒక లేడీ అయితే హోమోసెక్షువాలిటీని మీరు సపోర్ట్ చేస్తారా అని అడిగింది. సో టిపికల్ క్వశ్చన్. హోమోసెక్షువాలిటీని మేము సపోర్ట్ చేయటం ఏంటి, హెట్రోసెక్షువాలిటీని మేము సపోర్ట్ చేయటం ఏంటి, మేము అపోజ్ చేయటం ఏంటి, కాదు, ఎవరి ఇష్టం వాళ్ళది అన్నదాన్ని సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు కన్సెంటింగ్ అడల్ట్స్ మధ్య ఇది ఈ పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ సెక్స్కి మేము వీఆర్ ఫర్ అని అంటాం ఏంటి? చర్చ్ చెప్తుంది అట్లా, ఐఎమ్ ఫర్ దిస్ ఫార్మ్ ఆఫ్ సెక్స్ బిహేవియర్, ఐఎమ్ అగెయిన్స్ట్ దిస్ ఫార్మ్ ఆఫ్ సెక్స్ బిహేవియర్ అని. మానవవాదులు ఏం చెప్తారు, స్వేచ్ఛావాదులు ఏం చెప్తారు, మానవ హక్కుల ఉద్యమకారులు కానీ తాత్వికులు ఏం చెప్తారు, మీ ఇష్టం అంటారు. కానీ మీ ఇష్టం అన్న దాంట్లో మంచి చెడు అనేది కూడా మనం ఆలోచించాలి కదా సార్. ఇప్పుడు నా మంచి నా చెడు అన్నది ఎవరిది వారు ఆలోచించుకోవాలి. బయట నుంచి నీ బెడ్రూమ్లో నీ బిహేవియర్ ఇలా ఉండాలి అని చెప్పి ఎవరి మంచి వాళ్ళకి తెలిస్తే, అవతల మనిషి గురించి ఆలోచించగలిగే ఇంగిత జ్ఞానం యువతల మనిషికి ఉంటే అసలు ఇన్ని సమస్యలు ఎందుకు వస్తాయి అంటే దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు దిస్ అండి. ఓకే, వెరీ సింపుల్. హోమోసెక్షువల్ ఓరియంటేషన్ ఈజ్ ఎ బయోలాజికల్ ఓరియంటేషన్. అది మీరు కోరుకున్నందుకు కాదు. ఎవరైనా హెట్రోసెక్షువల్గా పుట్టారు అని అంటే వాళ్ళు కోరుకున్నందుకు కాదు. కరెక్ట్. సిమిలర్లీ హోమోసెక్షువల్గా పుట్టినా కూడా అంతే. అది జబ్బు కాదు, అది జబ్బు కాదు. ఇట్స్ అన్ ఓరియంటేషన్ ఆఫ్ సెక్షువాలిటీ. బట్ దిస్ ఈజ్ నాట్ ఎ డిస్కషన్ అబౌట్ సెక్షువాలిటీ, దిస్ ఈజ్ అ డిస్కషన్ అబౌట్ ద చాయిస్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు దిస్ ఈజ్ మై ఓరియంటేషన్,
బట్ ఐఎమ్ నాట్ ది ఓన్లీ వన్, దేర్ ఆర్ మెనీ అదర్స్ అని అనుకున్న వాళ్ళు వాళ్ళ మధ్య వాళ్ళు స్వేచ్ఛగా ఏదైనా చేసుకుంటే బయట వాళ్ళకి ఏంటి అబ్జెక్షన్ అన్నది ద బ్రాడ్ ఐడియా. సో ఈ ఐడియాస్ అన్నీ ఉన్నాయి జిమ్ హెరిక్ గారు ఆన్సర్లో. జిమ్ హెరిక్ గారు వీ ఆర్ నాట్ సపోర్టింగ్ వన్ ఆర్ ది అదర్, ఇట్ ఈస్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద ఇండివిజువల్స్ దట్ వీ స్టాండ్ అని ఆయన చెప్పారు. అది అయిన తర్వాత ఆ సెషన్ అయిపోయింది, అందరు చప్పట్లు కొట్టారు. ఉన్న వాళ్ళందరూ మానవవాదులే కాబట్టి, ఉన్న వాళ్ళందరూ హ్యూమన్ రైట్స్ డిఫెండర్సే కాబట్టి యూనివర్సల్ స్టాండర్డ్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్కి అనుసంధానం చేస్తూ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ కాబట్టి ఎవ్రీబడి లైక్డ్ ఇట్. ఆ తర్వాత ఒక ఆయన వచ్చాడు, వచ్చేసి నేను న్యూ విజన్ న్యూస్ పేపర్ నుంచి అండి, ఐడ్ లైక్ టు హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ విత్ యూ అన్నాడు. రండి కూర్చోండి అని కాసేపు మాట్లాడాను ఆయనతో. మాట్లాడిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. దెన్ లోకల్ ఆర్గనైజర్ మా ఫ్రెండ్ అండ్ కొలీగ్ దేయో శశికతలోకో ఆయన పేరు అది. దేయో వచ్చి జర్నలిస్ట్ వచ్చాడంట కదా అన్నాడు. అవునన్నాను. మరి ఫెసిలిటేషన్ మనీ ఏమన్నా ఇచ్చావా అన్నాడు. అంటే ఏంటి అన్నాను. అంటే జనరల్గా ఒక $150 ఇవ్వాలి జర్నలిస్ట్కి అన్నారు. ఎందుకు అన్నాను. అంటే ఇక్కడ జర్నలిస్ట్ ఎక్స్పెక్ట్ దట్ అని అన్నాడు. మీకు వ్యతిరేకం అది యాక్చువల్లీ. నాకు తెలిసినా కూడా నేను ఇచ్చుండేవాడిని కాదబ్బా అన్నాను నేను. సర్లే వెళ్ళిపోయాడు కదా సర్లే అన్నాడు. $150 ఈజ్ ఎ లాట్ అండి. నిజానికి ఎగ్జాక్ట్లీ ఇట్లాంటి ట్రిక్ నాకు ఇండియాలో కూడా ఒక జర్నలిస్ట్ ట్రై చేశాడు, ఒక గ్రూప్ ఆఫ్ జర్నలిస్ట్. నా వ్యాపారాన్ని నేను లాంచ్ చేసినప్పుడు కావాలని నా పేరు హైలైట్ చేయకుండా నా బిజినెస్ పేరే హైలైట్ చేసి ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చాను. కానీ ఎక్కడో నా పేరు చూసి ఒక 10 మంది జర్నలిస్టులు వచ్చారు. దాంట్లో ఇంటర్వ్యూలు అయిపోయినాయి, అంతా అయిపోయినాయి. ఒక 3 మట్టుకు వెళ్ళట్లేదు, రూమ్లోనే ఉంటున్నారు. సరే వాళ్ళ కాఫీలు ఇచ్చాము, సమోసాలు అయిపోయినాయి, ఇంకా వెళ్ళరేంటిలో అని ఒక అనుమానం మనసులో. ఆ 3లో ఒక ఆయన వచ్చి, సార్ వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదో తెలుసా అన్న. అంటే తెలీదు అన్నాను. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ సార్ అన్న. అంటే మా అబ్బాయి బర్త్డే పార్టీకి రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ఉంటాయండి, ఇదేం బర్త్డే పార్టీ కాదు కదా, అయినా మాకు అలవాట్లేదండి. అట్లా ఎట్లా సార్ మరి, అట్లా ఎట్లా వచ్చింది అందుకే కదా వాళ్ళు అని. వాళ్ళ తరపు నేను మాట్లాడటమే కాదు, తన తరపును కూడా మాట్లాడుకుంటున్నాడు. ఓ పని చేద్దామండి, మీరు ఇంత కోరారు కదా మా కోర్సులో చేరండి ఫ్రీ అన్నాను. అది చాలా టైం పడుతుంది కదా అన్నాడు. అవును పడుతుంది, అదైతే నేను మీకు ఫ్రీగా చేస్తాను, నేను మీకైతే ఏమీ ఇవ్వను అని చెప్పాను. తలదించుకుని వెళ్ళిపోయారనమాట. సో ఇదేమి మన దేశంలో కొత్త ఏం కాదు, బట్ అక్కడ $150 అన్నది ఇట్స్ ఎ బిగ్ అమౌంట్ అండి. సో ఇవ్వలేదు, అయిపోయింది. అది ఇట్స్ ఎ లార్జ్ హోటల్. యుగాండా ఈజ్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ అండి. దాన్ని చర్చిలు ఇట్స్ ఎ గార్డెన్ అన్నాడు, దేశాన్నే గార్డెన్ అన్నాడు. నిజంగా అట్లా ఉంటుంది, అద్భుతంగా. ఎటు చూసినా మీరు కళ్ళు తెరుచుకుంటే చాలా అందంగా అనిపిస్తుంది నేచర్లో. సో ఇట్స్ బ్యూటిఫుల్. మేమున్న హోటల్ కూడా ఇట్ ఈస్ స్ప్రెడ్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్. చిన్న గుట్టలాగా ఉంటుంది, అక్కడ ఒక రూము, లంచ్కి ఇంకొక చోట అట్లా అనమాట. కానీ ఒకటే కంప్యూటర్. ఇది 2004లో. ఇంకా యుగాండాలో ఇంటర్నెట్ వాజ్ నాట్ వైడ్లీ అవైలబుల్. సో మనకి ఈమెయిల్స్ కావాలి, అప్పుడు సోషల్ మీడియా ఏమీ లేదు, ఈమెయిల్సే. అందరికంటే ముందెళ్తే మనం క్యూలో నుంచోకుండా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ పొద్దున్న 4 లేచి నేను రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాను టు గెట్ మై ఈమెయిల్స్. కూర్చొని వర్క్ చేసుకుంటుంటే 4:30కో 5కో చాలా గట్టి బూట్ల శబ్దం వినిపిస్తుంది నా వెనక. చూస్తే మిలిటరీ కట్లో ఉన్నారు, నైస్ స్ట్రాంగ్ పీపుల్. యుగాండాలో పోలీసులను చూస్తేనే భయం వేస్తుందండి. రియలీ స్ట్రాంగ్. వాళ్ళు ప్రిజన్కి తీసుకెళ్లే పాపులేషన్ని వ్యానుల్లో మనం గేదెలను ఎట్లా ప్యాక్ చేసి తీసుకెళ్తామో అట్లా ప్యాక్ చేసి తీసుకెళ్ళడం కూడా చూసాం. సో ఐ హ్యాడ్ ఎ సెన్స్, ఇది పోలీస్ వాళ్ళే వీళ్ళు అని, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్. వాట్ ఈస్ దిస్ ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ అండ్ ఎథికల్ యూనియన్ మ్యాన్ అన్నాడు అనమాట అక్కడ రిసెప్షనిస్ట్తో.
వామ్మో ఇదేదో మనకే ఉంది టార్గెట్ అని చూస్తున్నాను. అంటే వాళ్ళు ఈ రూముల్లో ఉన్నారు, అక్కడ ఉన్నారు అంటే ఓహో టైం ఫర్ ఏ లాంగ్ వాక్లే మనకి. కానీ కంప్యూటర్ కట్టేసి మా సీనియర్ లీడర్ ఒక ఆయనకి చెప్పి ఇవాళ మనం కొంచెం అటు ఇటు తిరిగితే మంచిదేలే అని ఐ వెంట్ అవే ఫ్రమ్ ద హోటల్. ఓకే, ఆ మాత్రం తెలివి ఉండాలిగా, చూసాము, మన పేరు గట్టిగా చెప్పటం విన్నాము. సో నేను సాయంత్రం దాకా రాలేదు. దెన్ నెక్స్ట్ డే యుగాండాస్ గవర్నమెంట్ ఓన్ న్యూస్ పేపర్ న్యూ విజన్లో సెంటర్ పేజ్ ఎడిటోరియల్ పక్కన హోమోస్ ఇన్వేడ్ యుగాండా అని హెడ్డింగ్తో పెద్ద ఆర్టికల్, కింద కార్టూను. కొన్ని రోజుల్లో కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ కాన్ఫరెన్స్ జరగబోతుంది. ఈ కాన్ఫరెన్స్ ముందు వచ్చారు కాబట్టి వదిలేస్తున్నాము, ఈ కాన్ఫరెన్స్ అయినాక పెట్టండి మీ సంగతి తెలుస్తామని కార్టూన్లో వార్నింగ్. వామ్మో ఇది చాలా డేంజర్గా ఉంది కదా అని. ఇట్స్ ఆబ్వియస్. ఇప్పుడు వెన్ ది గవర్నమెంట్ ఓన్ న్యూస్ పేపర్ ఫాల్స్లీ, ఇప్పుడు హ్యూమనిస్ట్ వెంట్ యుగాండా, not homosexuals. It is not a homosexual conference. It is a conference on a vision of freedom for Africa, not only Uganda. That was the plan, that was the idea, that was the agenda. So, 3 రోజులు కూడా మేము చర్చించుకుంది ఏంటంటే ఆర్థికంగా అలాగే తాత్వికంగా మానవ హక్కుల రూపంలో ఆఫ్రికాలో ఏం జరిగితే బాగవుతుంది అని. ఇప్పుడు ఆఫ్రికాని ఓ పక్కన క్రిస్టియన్ దేశానికి మంచిది యాక్చువల్లీ, ఒక విధంగా అన్ని డిస్కషన్కి వస్తాయి కాబట్టి అట్లీస్ట్ మనం మాట్లాడటానికి వెళ్ళాం. ఇప్పుడు ఆఫ్రికాని ఒక గ్రిప్లో పెట్టుకుంటున్నది ఎవరు అని అంటే ఎవాంజలికల్ క్రిస్టియన్స్. వాళ్ళు అదంతా మతం మార్పిడి చేసుకోవడం, మార్పిడి అయిపోయింది. తర్వాత ఇప్పుడు వాళ్ళందరినీ మతి మార్పిడి చేసి మతిపోయేటట్టు చేసి వాళ్ళందరితో కూడా ఈ దొంగ వేషాలు వేయించి అన్నీ చేస్తారు. అక్కడ హత్యలు జరుగుతాయి. మన దేశంలో మోసాలే, అక్కడైతే ఏకదం హత్యలే అన్నమాట. దెన్ దెర్ ఈజ్ మల్టీనేషనల్స్ ఇన్వేడింగ్. నేను యుగాండాలో ఒక స్కూల్ పెట్టిద్దాము అని ఐ మేడ్ సమ్ ఎఫర్ట్స్. అయితే ఆ స్కూల్కి ల్యాండ్ కోసం వెతకడానికి మేము వెళ్తూ ఉంటే ఒక గుట్ట చూపించి గుట్ట కొనుక్కుంటావా $10,000 అని అడిగారు నన్ను. అంటే దేశాన్ని అమ్మకానికి పెట్టారు అని అర్థం. ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఈ నియో లిబరల్ పాలసీస్ కోసం, గ్లోబలైజ్డ్ క్యాపిటలిజం కోసం, క్రోనీ క్యాపిటలిజం కోసము దేశాన్ని తాకట్టు పెట్టడానికి రెడీ. ఇప్పుడు మనకి గనున వ్యాపారం ఎట్లాగో అటువంటి వ్యాపారమే అక్కడ కూడా జరుగుతూ ఉంది. సో దట్ ఈస్ అ సిచ్యువేషన్. సో ఈ గ్రీడీ క్యాపిటలిస్ట్ ఇన్వేజన్ ఆఫ్ ఆఫ్రికన్ కంట్రీస్, గ్రీడీ స్పిరిచువల్ ఇన్వేజన్ ఆఫ్ ఆఫ్రికా, వీటన్నిటినీ తట్టుకుని ఆఫ్రికా ఎలా పైకి రావాలి, దట్ వాస్ ద మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు ఆఫ్రికా ఈజ్ ద వరల్డ్స్ మదర్ ల్యాండ్. అసలు మానవాళి పుట్టిందే అక్కడి నుంచి అని అంటున్నాం. అలాంటిది ఆ తల్లి ఖండాన్ని ఇట్లా వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయటం అన్నది తప్పు అన్నది పాయింట్. సో నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్లో వచ్చేసింది, అంతా బీభత్సం అయిపోయింది. వీళ్ళంతా వచ్చారు ఈ దేశాన్ని ఏదో చేసేస్తున్నారని. సరే ఇక కామ్ డౌన్ అయిపోయి మనం, అంటే మా ఆర్గనైజర్కి కంపాలా పోలీస్ కమిషనర్ బాగా తెలుసంట. ఫోన్ చేసి అట్లా కాదు, ఈయన పేరు ఇది, ఈయన డైరెక్టరు, ఆయన పేరు అది, ఆయన ప్రెసిడెంట్, వీళ్ళ హిస్టరీ ఇది, దే ఆర్ నాట్ హియర్ టు క్రియేట్ ఎనీ న్యూసెన్స్ అని వీళ్ళు చెప్పటం. నో యాక్షన్ వాజ్ టేకెన్ అండి. నార్వీజియన్ అంబాసిడర్ గారు ఒక డిన్నర్ అరేంజ్ చేయటము, అక్కడికి వెళ్ళటము, ఇట్లాంటి ఇట్ వాజ్ ఎ హై లెవెల్ మీటింగ్ విత్ గుడ్ కనెక్షన్స్ అండ్ గుడ్ రిజల్ట్. దీని తర్వాత నైజీరియా వెళ్ళాలి. నైజీరియాకి ఐ వెంట్ టు నైజీరియా. నైజీరియా నుంచి ఇథియోపియాకి వెళ్ళాలి. అంటే ఈ ఆఫ్రికా ఖండానికి ఇటు సైడో దేశం, అటు సైడో దేశం, ఇథియోపియా ఉంది. సో ఐ ఫినిష్ మై మీటింగ్స్ ఇన్ నైజీరియా. నైజీరియా అన్న దేశం నేను 3 సార్లు వెళ్ళానండి. గుండె చేతిలో పెట్టుకోవడం అంటారే, అదనమాట. ఆ దేశంలో అంత బిక్కుబిక్కుమంటూ ఉండాలి. అందరి దగ్గర తుపాకు ఉంటుంది, మన దగ్గర తప్పించి ప్రతి ఒక్కరి దగ్గర. ఈ రోడ్డు సేఫ్, పక్కకి వెళ్ళొద్దు అంటాడు అనమాట. ఎందుకు అని అంటే అక్కడ చంపేస్తారంటారు. సో ఇట్స్ వెరీ డేంజరస్ సిచ్యువేషన్.
సో ఐ వెంట్ టు నైజీరియా. అక్కడ గవర్నర్ గారు, ఆ స్టేట్ గవర్నర్ గారితో ఒక కాన్ఫరెన్స్ మీటింగు. వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ కాన్ఫరెన్స్ దేర్. తాయ్ సోలారిన్ అని ఒక గొప్ప మారలీ అప్రైట్ హ్యూమనిస్ట్ ఇన్ నైజీరియా. ఆయన మేఫ్లవర్ స్కూల్ అని ఒక స్కూల్ పెట్టారు. 4,000 మంది పిల్లలు ఆ స్కూల్లో. ఇట్ ఈస్ రన్ అలాంగ్ హ్యూమనిస్ట్ లైన్స్. ఆయననే పెట్టాడు ఆ స్కూలు. ఈజ్ అ గ్రేట్ ఇంటలెక్చువల్ ఆఫ్ ఆఫ్రికా, పర్టిక్యులర్లీ సన్ ఆఫ్ నైజీరియా. ఆయన కరప్షన్ లేకుండా స్వేచ్ఛ కోసం మనం చేయాలి అని ఈ రిలీజియస్ ఫోర్సెస్కి, నైజీరియా ఈజ్ మిలిటరీ డిక్టేటర్షిప్ కదండి, అయినా కూడా దాన్ని తట్టుకుంటూ ఆయన ఇది పెట్టాడనమాట. ఈజ్ నో మోర్, బట్ ఆ స్కూల్ని సపోర్ట్ చేయాలని. సపోర్ట్ చేయటం ఏంటండి, ఆ స్కూల్ నుంచి ఇన్స్పిరేషన్ కోసం వెళ్ళాం మేము. సో ఈ మీటింగ్స్ అన్నీ అనమాట. ఓకే, గవర్నర్ గారితో మీటింగ్ అయిపోయింది. తర్వాత యూ హ్యాడ్ టు గో, నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు. సో ఐ విల్ గో అని కార్లో వెళ్తున్నాం అనమాట. నాకు చెప్పారు, పాస్పోర్టు కెమెరా దాచిపెట్టుకో, తీసేసుకుంటారు అన్నారు.